హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు ఫిష్ ఫ్రై చూపించబోతున్నానండి. నేనైతే ముందుగా కిలోన్నర చేపలు తీసుకొని ఉప్పు పసుపు వేసి కడిగి పక్కకు పెట్టుకున్నా. ఇందులో 2 స్పూన్స్ కారం వేసినాను. నేను ఇంట్లో పట్టించిన కారం కాబట్టి 2 స్పూన్స్ వేసినాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించి ఇంట్లోనే పొడి చేసి పెట్టుకున్నా. ధనియాలు జీలకర్ర పొడి వేసినాను. ఇప్పుడు ఎక్కువ శాతం ఏం చేస్తానంటే తలలు తోకలు పులుసు పెట్టి మిడిల్ పీసెస్ అన్నీ ఫ్రై చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫిష్ మసాలా వేసినానండి. నేను ఇక్కడ గోల్నాక మార్కెట్లో కొంటా చేపలు ఎప్పుడు. అక్కడ ఒక ఆంటీ ఆమెనే తయారు చేస్తుంది అనమాట ఫిష్ మసాలా. ఇంట్లోనే తయారు చేసి అక్కడ మార్కెట్లో అమ్ముతుంది. మనకి చాలా బాగుంటుంది. ఆమె దగ్గరనే తీసుకుంటా. ఇదేమో అల్లం పేస్ట్ అండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసినాను. 1 నిమ్మకాయ మొత్తం కట్ చేసి వేసేసిన. మొత్తం గింజలు తీసేసి నిమ్మకాయ రసం మొత్తం పిండేసుకోండి. ఇంకా వీటన్నిటిని ఇప్పుడు మంచిగా పట్టేయాలి ముక్కలకి. పట్టించి 1 గంట సేపు అట్లా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి గంట అయినాక తీసి వేయించుతాను అనమాట. అన్నిటిని ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టేటట్టు. ఇంకా గంట తర్వాత మళ్ళీ తీసి వేయించుతా. ఇప్పుడు పెంక పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసినాను. ఇంకా నూనె వేడైనాక ఇంకా చేప ముక్కలు వేసుకుంటా. వేసుకొని ఇంకా స్టవ్ అనేది గ్యాస్ అనేది స్లిమ్లోనే పెట్టి వేయించాలన్నమాట. పెద్దగా పెడితే అడగంటుతూ ఉంటాయి, మాడిపోతూ ఉంటాయి. అందుకే సిమ్లో పెట్టి చేస్తే ప్రాసెస్ మంచిగా ఉంటుంది. ఇక మాడు క్రిస్పీగా కూడా అవుతాయి. మధ్య మధ్యలో ఇక తిప్పుకుంటూ ఉండాలి. నేను ఇట్లా ఒక 10 మినిట్స్ అట్లా పెట్టిన 10 మినిట్స్ అయినాక ఇక తీసేసిన అనమాట. అయిపోతుంది. మధ్య మధ్యలో ఇక మూత పెట్టి తీసి మంచిగా వేయించుతూ ఉండాలి. మొత్తం అయిపోయాక ఇంకొక ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.